So today we start Unit 4 in M201 అంటే గెలాయిస్ థియరీ. గెలాయిస్ థియరీలో 4th యూనిట్ స్టార్ట్ చేద్దాం. మనం మెయిన్ ఇంపార్టెంట్ థియరీని కవర్ చేద్దాం. ఈ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ చాప్టర్ రూట్స్ ఆఫ్ యూనిటీ అండ్ సైక్లోటోమిక్ పాలినామియల్స్. In this chapter, first we define a definition which is the most important in 2 marks. 2 marks కంపల్సరీ లాస్ట్ ఇయర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇస్తారనమాట. ఇచ్చినా ఇవ్వచ్చు. సో ఏంటి డెఫినేషన్ అంటే ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీ. ఈ డెఫినేషన్ అనేది ఫర్దర్ ఎంట్రన్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీ అనేది అంటే ఏంటో చూద్దాం. లెట్ ఈ బి ఏ ఫీల్డ్ and n be a positive integer. An element to W belongs to E is called a primitive nth root of unity in E. చెప్పాలంటే if n is the least positive integer such that W power n is equal to 1 అయి ఉండాలి. W power n is equal to 1. సో అంటే ఏంటో ఒకసారి మనం మళ్ళీ అగైన్ డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ చూడండి, W అనేది ఈలో ఎలిమెంటు, W పవరు 4 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. W పవరు 6 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. W పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇంకా ఏ పవర్స్ 1 కావట్లా అంటే ఏ పవర్స్ 1 అవుతుంది. 4th పవరు, 6th పవరు, 8th పవరు. Wకి ఈ పవర్స్ మాత్రమే 1 అవుతుంది. ఈ పవర్స్ ఏది లీస్ట్ 4. ఆ 4నే 4th రూట్ ఆఫ్ యూనిటీ అంటాం. ఏ పవర్ అయితే లీస్టో W పవర్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ 1 అయ్యేటట్లుగా అలాంటి సంథింగ్లు ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో ఏదైతే లీస్టో దట్ లీస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ లీస్ట్ నెంబరు n అయితే nth రూట్ ఆఫ్ యూనిటీ అంటాం. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ థియరీలో మనం ఎలిమెంట్ ఆర్డర్ చెప్పాం. n ఈజ్ ది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటట్లయితే ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం n అని అంటాం. సేమ్ ఇది కూడా అంతే కదా. n ఈజ్ ది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ W పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఈ Wని ఏమంటాం nth రూట్ ఆఫ్ యూనిటీ అంటాం. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఆర్డర్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు ఏంటి n అని. అంటే ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీ అనేది విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ దృష్ట్యా ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్కి ఈక్వల్ అనమాట. అంటే ఇంకొక లాజిక్ అనమాట. సో W పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటట్లుగా n లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయితే దిస్ W ఈజ్ కాల్డ్ ఏమంటాం ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీ అంటాం. nth రూట్ ఆఫ్ యూనిటీ అంటాం. సో n లీస్ట్ అన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ we take any integer positive integer m which is less than n అయితే W పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందా కాదా? కాదు. ఎందుకు కాదంటే W పవర్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటట్టు n లీస్ట్ అన్నాం. n లీస్ట్ అంటే n కంటే చిన్న నెంబర్స్ W పవర్ m ఈజ్ ఈక్వల్ 1 అవుతాయి అంటే కావన్నమాట. ఈ లాజిక్ని నేను నెక్స్ట్ థియరమ్స్లో యూజ్ చేయాలి. అందువల్ల ఈ లాజిక్ చెప్తాను. దట్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీ. అయితే ఇక్కడ నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి. నోట్ దట్ ద కాంప్లెక్స్ నంబర్ సాటిస్ఫైయింగ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్రమ్ ఏ ఫైనైట్ సబ్ గ్రూప్ H ఆఫ్ మల్టిప్లికేటివ్ గ్రూప్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫీల్డ్ C ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. సో H అనేది ఏంటంటే సబ్ గ్రూప్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నంబర్స్. ఆల్సో H ఈజ్ a cyclic group generated by the any primitive nth root W of unity. Therefore, there are pi of n primitive nth root of unity for each positive integer n. These are. అయితే ఇక్కడ ఇది నెక్స్ట్ థియరీ, ఇంపార్టెంట్ థియరీ ఉందో ఈ నోట్ని అక్కడ కూడా చెప్తాం. ఏంటంటే ఇక్కడ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ఈక్వేషన్ అన్నమాట. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే అంటే ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే
నంబర్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కలిగిన సెట్టు ఇక్కడ హెచ్ అని అనుకుంటే క్లియర్లీ ఈ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ సి అవుతుంది అంటున్నాడు. అంటే ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కలిగిన సెట్ హెచ్ అనుకుంటే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ సి అవుతుందన్నాడు. అలాగే ఈ సబ్ గ్రూపు సైక్లిక్ గ్రూప్ కూడా అవుతుందన్నాడు. అయితే ఈ సబ్ గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయని కూడా ఇచ్చున్నాడు. ఇది ఒక రిజల్ట్ అనమాట. ఏంటి ఆ రిజల్ట్ అంటే x⁻n−1 అనే ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయో అవన్నీ కలిగిన సెట్ హెచ్ అనుకుంటే హెచ్ ఈజ్ ది సబ్ గ్రూప్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ అవుతుంది. ఈ హెచ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి, పై ఆఫ్ ఎన్ ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ అని కూడా అర్థమవుతుంది. యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎన్, ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ అవుతుంది. అయితే వాట్ ఈజ్ ది యూలర్స్ ఫంక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ x⁻5 ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? డిగ్రీ 5 కూడా 5 రూట్స్ ఉంటాయి. 5 కానీ అంతకంటే తప్ప అవన్నీ కానీ సెట్ హెచ్ అనుకున్నా హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఎలా డిస్కస్ చేస్తానంటే దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయని ఇప్పుడే చెప్పాడు, యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ 5 అన్నారు. సో యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ 5 అంటే ఏంటి? ఒక నంబర్ అన్నమాట. ఏంటి నంబర్ అంటే <5 అయి ఉండాలి, 1తో స్టార్ట్ కావాలి. అంటే 1, 2, 3, 4 ఇవన్నీ ఏమవుతాయి? <5 అవుతాయి. వీటిలో ఈ 5తో ఎన్ని రిలేటివ్లీ ప్రైమ్ అవుతాయి చెక్ చేద్దాం. ఫస్ట్ 1 5తో రిలేటివ్లీ ప్రైమ్, 2 కూడా 5తో రిలేటివ్లీ ప్రైమ్, 3 కూడా 5తో రిలేటివ్లీ ప్రైమ్, 4 కూడా 5తో ప్రైమ్. అంటే 5 కంటే చిన్న ఇంటీజర్స్ 1తో స్టార్ట్ అయ్యేటట్టు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అవన్నీ కూడా 5తో రిలేటివ్లీ ప్రైమ్ అవుతున్నాయి. కాబట్టి యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ 5 ఏమవుతుందంటే ఇక్కడ ఎన్ని అవుతున్నాయి? 4 అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ 4 చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత నెంబర్ అవుతుందో చెక్ చేద్దాం. అంటే ఏంటి? 4 కంటే లీస్ట్ ఇంటీజర్ చూద్దాం. 1, 2, 3 అనమాట. ఇవన్నీ 4 కంటే చిన్నవి. వీటిలో ఏవి 4th రిలేటివ్లీ ప్రైమ్ అవుతుంది? 1 అవుతుంది, 2 కాదు. ఎందుకంటే 2కి 4కి GCD 2 అనమాట, 3 అవుతుంది. కాబట్టి 4తో రిలేటివ్లీ ప్రైమ్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. అయితే ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫర్దర్ ఎంట్రన్స్లో కూడా చెప్తున్నాను అనమాట. అయితే యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నంబర్ అయితే అవన్నీ దేని యొక్క రూట్స్ అన్నాను? x⁻n ఈజ్ ఈక్వల్ టు 1 రూట్స్ అన్నాను. ఇవన్నీ కలిగిన సెట్ని హెచ్ అనుకోండి. అంటే ఇప్పుడు హెచ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ ఉండాలి. ఆ ఎన్ ఏంటో తెలిస్తే యూలర్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ కనుక్కోవచ్చు. అదర్వైజ్ ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఎన్ ఎలిమెంట్స్ ఏంటి అంటానికి కూడా ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే కాస్ ఆఫ్ 2k⁻n ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ 2k⁻n అనమాట. దీన్నే nth రూట్ ఆఫ్ యూనిటీస్ అంటారు. ఇవి n ఎలిమెంట్స్ ఉండాలి. అవి దేని మీద డిపెండ్ అవుతాయి? k మీద. ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ n-1, n వరకు ఉంది, n-1. k ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే కాస్ 0 ప్లస్ i ఇంటూ సైన్ 0, అది ఫస్ట్ ఎలిమెంట్ అనమాట హెచ్లో. n ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే, n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే కాస్ 2π/n ప్లస్ i ఇంటూ సైన్ 2, అది హెచ్లో సెకండ్ ఎలిమెంట్ అనమాట. ఈ విధంగా k ఈజ్ ఈక్వల్ n-1 తీసుకుంటే హెచ్లో nth ఎలిమెంట్స్ వస్తాయి. ఆ హెచ్లో ఎలిమెంట్స్ ఏంటో ఇవి అనమాట. ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి? k మీద. k వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ 0 to n-1 వరకు n వాల్యూస్ వస్తాయి. అవన్నీ కలిగిన సెట్ హెచ్ అనుకుంటే ఆ హెచ్ సబ్ గ్రూప్ అని ఇచ్చున్నాం. అంటే ఈ నోట్ పాయింట్ ద్వారా మీరు ఏమని చెప్పవచ్చు అంటే విత్ రెస్పెక్ట్ టు n దృష్ట్యా ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీస్ ఎన్ని ఉంటాయంటే యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ n ఉంటాయి. అవి ఏంటి అంటే ఇది ఫార్ములా.
సో దట్ ఈస్ ది రిజల్ట్. దీన్ని ఇప్పుడు ఆ చెప్పిన నోట్ పాయింట్ని ఒక థీరము, ఇది కూడా ఇంపార్టెంట్ థీరం. ఏంటి థీరం స్టేట్మెంటు? లెట్ ఎఫ్ బి ఏ ఫీల్డ్ అండ్ లెట్ యూ బి ది ఫైనైట్ సబ్ గ్రూప్ ఆఫ్ ది మల్టిప్లికేటివ్ గ్రూప్ ఎఫ్ స్టార్. అయితే ఇక్కడ యు అనేది ఏమన్నాడు? ఎఫ్ స్టార్ యొక్క సబ్ గ్రూప్ అన్నాడు మల్టిప్లేస్ దృష్ట్యా. ఆ యు కూడా ఫైనైట్ అన్నాడు. అంటే ఇప్పుడు యు అనేది ఏంటంటే సబ్ గ్రూప్ ఆఫ్ ఎఫ్ స్టార్ అని ఇచ్చున్నాడు. ఈ యు కూడా ఫైనైట్ అన్నాడు. ఇది మల్టిప్లికేటివ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఎఫ్ స్టార్ కూడా అవుతుంది అన్నాడు. అయితే దెన్ యు ఈజ్ సైక్లిక్ అని చెప్పాలి. ఈ ఎఫ్ స్టార్కి ఏదైతే ఫైనైట్ సబ్ గ్రూప్ యు ఇచ్చున్నారో ఆ యు అనేది సైక్లిక్ అని ప్రూవ్ చేయాలన్నమాట. దట్ ఈస్ ది థీరం అన్నమాట. అయితే దీనికి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఏంటి ఆ థీరం అంటే, ఇన్ పర్టికులర్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫామ్ ఏ సైక్లిక్. అంటే ఇందాక చెప్పాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనే పాలినామిల్కి ఎన్ని రూట్స్ అవుతుందో అవన్నీ అక్కడ హెచ్ ఇచ్చాడు, ఈ థీరంలో యూ ఇచ్చాడు. అక్కడ హెచ్ ఏమని తెలుసు? ఫైనైట్ ఏబీలను. ఇక్కడ కూడా హెచ్ అనేది హెచ్ ప్లేస్లో యూ ఇచ్చాడు, యూ మ్యాన్. అక్కడ ఉన్నటువంటి హెచ్ ఇక్కడ యూ ఒకటే, ఆ యూనే సైక్లిక్ అని చెప్పమన్నాడు ఇక్కడ. అంటే ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కలిగిన సెట్ యూ అనుకుంటే యూ ఆల్వేస్ ఫైనైట్ సబ్ గ్రూప్ అవుతుంది. దిస్ ఈజ్ ఏమని కూడా చెప్పాలి మనం, సైక్లిక్ అని కూడా చెప్పాలి. సో నౌ we start the proof of this theorem. So given f be a field and u అంటే ఏంటి? be a finite subgroup of multiplied abelian group f star. మన లాస్ట్ ఏంటి చెప్తా, ఎఫ్ స్టార్ ఆల్వేస్ డాట్ దృష్టి ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. ఈ ఎఫ్ స్టార్కి యూ ఫైనైట్ సబ్ గ్రూప్ అన్నాను. సో వీ నో దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఎన్ ఏబిలియన్ ఈజ్ ఏబిలియన్ అని తెలుసు. ఇక్కడ ఎఫ్ స్టార్ ఏబిలియన్ కాబట్టి ఎఫ్ స్టార్ యూ సబ్ గ్రూప్ కాబట్టి ఈ రిజల్ట్ నుంచి మనకి ఎఫ్ స్టార్ కూడా ఏం కావాలి? ఏబిలియన్ అయి ఉండాలి. సో సారీ యూ ఏబిలియన్ అయి ఉండాలి. ఇప్పుడు యూ ఏంటి? ఫైనైట్ ఏబిలియన్ గ్రూప్. ఫైనైట్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. ఫైనైట్ అని థీరంలో ఇచ్చున్నాడు. ఎఫ్ స్టార్ ఏబిలియన్ కాబట్టి దాని యొక్క సబ్ గ్రూప్ యూ కూడా ఏబిలియన్. ఆల్రెడీ ఫైనైట్ కాబట్టి ఓవరాల్ యూ ఏంటి? ఫైనైట్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. సో ఇప్పుడు యూ అనేది ఫైనైట్ ఏబిలియన్ గ్రూప్ అని వచ్చింది కాబట్టి, సో యూ ఫైనైట్ అని తెలుసు, ఏబిలియన్. ఆ ఫైనైట్ అంటే ఏదో ఒక నెంబర్ 12 అని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు నేను ఫస్ట్ సెమిస్టర్లో చెప్పాను, వీ టేక్ ఎనీ నంబర్ విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ పవర్స్. ఈ 12ని ఏమని రాసుకోవచ్చు? 4 × 3 అని రాయొచ్చు. 4ని ఏమని రాయొచ్చు? 2² × 3⁻1. అంటే వీ టేక్ ఎనీ ఫైనైట్ నెంబర్ తీసుకుంటే దాని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ పవర్స్గా రాయొచ్చు. అలాగే యూ యొక్క ఆర్డర్ 12 అయితే ఇది P1 పవర్ ఆల్ఫా 1 అనుకున్నాం, ఈ 3ని P2 అనుకున్నాం, పవర్ 1ని ఆల్ఫా 2 అనుకున్నాం. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఆర్డర్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ ఎలా ఉంటుంది? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ పవర్స్. సో P1 సో E1 ఇంటూ P2 ఇంటూ E2 ఇంటూ అంటే సోను PK ఇంటూ EKగా రాయొచ్చు. ఇందాక ఆ 12 అనుకోండి, ఈ P1 P2లే ఉంటాయి. P1 అంటే 2, E1 అంటే 2, P2 అంటే 3, E2 అంటే 1 అన్నమాట. ఇది జనరల్గా చెప్తున్నాను అనమాట. ఏ ఫైనైట్ ఏబిలియన్ గ్రూప్ తీసుకున్నా దాని ఆర్డర్ ఇలా ఉంటుంది. ఇక్కడ P1, P2 అండ్ సోన్ PK ఏంటి? ప్రైమ్ నంబర్స్, డిస్టింక్ట్ ప్రైమ్ నంబర్స్ అన్నమాట. అయితే మన ఆల్రెడీ ఒక థియరం ఉందన్నమాట. సో ఏదైనా ఫైనైట్ ఏబిలియన్ గ్రూప్ యొక్క ఆర్డర్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఫస్ట్ సెమిస్టర్లో ఒక థియరం చెప్పాం మనం. ఆ థియరం ఇక్కడ అప్లై చేస్తాను. ఏంటి ఆ థియరం అనేది ఇక్కడ బ్రాకెట్లో రాశాను. చూడండి, ఇక్కడ థియరం ఏంటంటే ఏ అనేది ఫైనైట్ ఏబిలియన్ గ్రూప్, ఆ ఆర్డర్ ఇలా ఉంది. P1 పవర్ E1, P2 పవర్ E2, PK పవర్ EKగా ఉంటే ఇక్కడ ఎన్ని ప్రైమ్స్? K ప్రైమ్స్ ఉంటే ఆ ఫైనైట్ ఏబిలియన్ గ్రూప్ని ఏమని రాయొచ్చు అంటే, ఈ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ యూజ్ చేస్తూ S ఆఫ్ P1, ఈ సెకండ్ ప్రైమ్ యూజ్ చేస్తూ S ఆఫ్ P2, ఈ లాస్ట్ ప్రైమ్ S ఆఫ్ PK.
ఈ విధంగా ఈ ప్రోడక్ట్లో ఎన్ని ప్రైమ్స్ ఉంటే అన్నీ పీ సైలో సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఇది P1 సైలో సబ్ గ్రూప్, ఇది P2 సైలో సబ్ గ్రూప్, ఇది PK సైలో సబ్ గ్రూప్. వీటి యొక్క డైరెక్ట్ సమ్ ఏగా రాయొచ్చు. సో ఈ థీరముని నేను ఇక్కడ మన థీరంకి అప్లై చేస్తాను. మన థీరము లెట్ ఆర్డర్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఇలా అనుకున్నాం. P1 పవర్ R1, P2 పవర్ R2, PK వేర్ PIs ఆర్ డిస్టింక్ట్ ప్రైమ్ అనుకుంటే దెన్ బై ఈ బ్రాకెట్లో రాసిన థీరం నుండి యూని ఏమని రాయొచ్చు, దీని కరస్పాండెంట్గా ఒక P1 సైలో సబ్ దాన్ని S ఆఫ్ P1 అనుకోండి. ఈ P2 కరస్పాండెంట్ ఒక P2 సైలో S ఆఫ్ P2, దీనికి S ఆఫ్ PK. వీటన్నిటి యొక్క డైరెక్ట్ సమ్ యూగా రాయొచ్చు. దట్ ఈస్ ది ఈ బ్రాకెట్లో రాసిన థీరం. ఇక్కడ వే S ఆఫ్ P1, S ఆఫ్ P2, S ఆఫ్ PK ఏమవుతాయి, PI సైలో సబ్ గ్రూప్స్. I అంటే 1 అంటే P1 సైలో సబ్ గ్రూప్స్, I2 అనుకుంటే S ఆఫ్ P2, P2 సైలో సబ్ గ్రూప్ అంట. నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందంటే ఈ S ఆఫ్ P1 యొక్క ఆర్డరు P1 పవర్ R1 అవుతుంది, S ఆఫ్ P2 ఆర్డరు P2 పవర్ R2 అవుతుంది, S ఆఫ్ PK ఆర్డరు PK. అన్నిటి కామన్గా S ఆఫ్ PI ఆర్డరు PI పవర్ RI, R అంటే 1 to 1 so on K అని తీసుకుంటాం. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇదంతా ఎలా చెప్పగలిగాను, మన ఫైనైట్ ఏబిలియన్ గ్రూప్ యూని డైరెక్ట్ సమ్ ఆఫ్ PI సైడ్ సబ్ గ్రూప్స్గా రాయొచ్చు అని చెప్పాను నోన్ థియరం నుంచి. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ డైరెక్ట్ సమ్లో ఉన్న ప్రతిది అంటానికి దీన్ని సింపుల్గా S ఆఫ్ PI గురించి చెప్పాను. I అంటే 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ K అంటున్నా. I1 అనుకుంటే S ఆఫ్ P1 గురించి, I2 అనుకుంటే S ఆఫ్ P2, IK అనుకుంటే S ఆఫ్ PK. ఇవన్నీ కూడా సైక్లిక్ సబ్ గ్రూప్స్ అని ప్రూవ్ చేస్తాను. నెక్స్ట్ అన్నీ చెప్పే ముందు S ఆఫ్ PI చెప్పానంటే అన్నీ చెప్పినట్లే. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది రిజల్ట్ అనమాట. ఆఫ్టర్ దట్ ఇన్ ది రిప్రజెంటేషన్ ఈచ్ సైలో సబ్ గ్రూప్ ఈజ్ సైక్లిక్ అని చెప్తాను. అదే రాశాను టు షో దట్ S ఆఫ్ PI ఈజ్ సైక్లిక్. ఇప్పుడు S ఆఫ్ PI అనేది ఏంటి, PI సైలో సబ్ గ్రూప్, ఇది సైక్లిక్ అని చెప్పాలి. సైక్లిక్ అని చెప్పాలంటే నాకు ఒక రిజల్ట్ ఉంది. ఈ గ్రూప్ యొక్క ఆర్డరు ఈ గ్రూప్లో ఏదైనా ఒక ఎలిమెంటు ఏ అని అనుకుంటే ఈ రెండింటి యొక్క ఆర్డర్ ఈక్వల్ అని చెప్తాను. గ్రూప్ ఆర్డరు గ్రూపులు ఎలిమెంట్ ఆర్డర్ ఈక్వల్ అయితే ఈ గ్రూప్ని సైక్లిక్ అంటారు. ఆ కాన్సెప్ట్ ద్వారా నేను చెప్తాను అన్నమాట. అందువల్ల ఇప్పుడు నేను ఈ గ్రూప్లో టేక్ ఎనీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏ తీసుకుంటా. లెట్ ఏ బిలాంగ్స్ టు S ఆఫ్ PI. నేను చెప్పేది ఏ ఆర్డరు S ఆఫ్ PI యొక్క ఆర్డర్ ఒకటే. ఇప్పుడు S ఆఫ్ PIలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను ఫ్రమ్ అబోవ్ S ఆఫ్ PI యొక్క ఆర్డర్ ఎంత, PI పవర్ RI కదా. అంటే S ఆఫ్ PIలో PI పవర్ RI ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలిమెంట్స్ ఆర్డర్ కనుక్కుంటా. ఆర్డర్ అంటే పాజిటివ్ ఇంటీజర్ అన్నమాట. ఈ PI పవర్ RI ఎలిమెంట్స్లో అన్నిటికీ ఆర్డర్ కనుక్కున్న తర్వాత వాటిలో ఏదో ఒక ఆర్డర్ చిన్నది ఏదో ఒక ఆర్డర్ పెద్దదని కనుక్కోవచ్చు. వాటిలో ఏ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ పెద్దదో ఆ ఎలిమెంటే ఏ అన్నమాట. నేను ఇప్పుడు S ఆఫ్ PIలో ఒక ఎలిమెంట్ ఏ తీసుకున్నా సచ్ దట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ A ఈజ్ మ్యాక్సిమల్ ఎమాంగ్ ఆల్ ఆర్డర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S ఆఫ్ PI. దీని ఆర్డరు మ్యాక్సిమల్ అనుకుంటూ దీని యొక్క ఆర్డర్ని కూడా ఏమని అనుకుంటున్నాను, PI పవర్ SI అనుకుంటాను. సో దట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ PI పవర్ SI. ఇక S ఆఫ్ PIలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని ఆర్డర్ దీనికంటే చిన్నది అయి ఉండాలి. ఎందుకంటే ఇది ఆర్డర్ పెద్దది అన్నాను. ఈ ఆర్డర్ పెద్దది అన్నానంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏంటంటే లెగ్రాంజ్ థీరం కరోలరీ. ఇదేమో ఎలిమెంటు, ఇదేమో గ్రూప్. కరోలరీ ఏం చెప్తుందంటే ఎలిమెంట్ ఆర్డర్ గ్రూప్ ఆర్డర్కి డివైడర్ అవుతుంది. సో ఆర్డర్ ఆఫ్ A డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ S ఆఫ్ PI. దిస్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ A డివైడ్స్ S ఆఫ్ PI ఆర్డర్ అంతా PI పవర్ ఆర్డర్, PI పవర్ RI అన్నమాట. అంటే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ A ఏమవుతుంది, PI పవర్ RI యొక్క డివైజర్. PI పవరు RIకి డివైజర్స్ ఏంటి, PI పవర్ 0,
పిఐ పవర్ 1 అండ్ సో ఆన్ మ్యాక్స్ ఇక్కడ వరకు. అంటే పిఐ పవర్ ఆర్ఐ యొక్క డివైజర్స్ అని పిఐ పవర్ సంథింగ్ ఉంటాయి. అంటే పిఐ పవర్ ఆర్ఐకి ఆర్డర్ ఆఫ్ ఏ డివైజర్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ ఎలా ఉండాలి, పిఐ పవర్ సంథింగ్ ఉండాలి. ఆ సంథింగ్ని ఎస్ఐ అనుకుంటారు. ఆ ఎస్ఐ అనేది మ్యాక్స్ ఏం కావచ్చు, ఆర్ఐ కావచ్చు, అంతకంటే చిన్నది కావచ్చు. అందుకే నేను ఇక్కడ ఏం చెప్పాను, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఐ. నెక్స్ట్ ఫర్దర్ ఫర్ ఈచ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ ఆఫ్ పిఐ. ఎస్ ఆఫ్ పిఐలో ఏ ఒక ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అంటే దాని ఆర్డర్ పెద్దదే ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ వీ టేక్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ఎస్ ఆఫ్ పిఐ. ఇప్పుడు ఈ రిజల్ట్ ప్రకారం ఆర్డర్ ఆఫ్ ఎక్స్ డివైడ్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ ఎక్స్ డివైడ్ చేయాలి. అప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎక్స్ కూడా ఎలా ఉంటుంది, పిఐ పవర్ సంథింగ్ లాగా ఉంటుంది. ఆ సంథింగ్ని టీఐ అనుకున్నా. ఆ టీఐ కూడా ఈ పిఐ పవరు టీఐ అనేది ఎక్స్ ఆర్డర్, అలాగే పిఐ పవర్ ఎస్ఐ అనేది ఏ ఆర్డర్. ఈ ఆర్డర్ పెద్దది కాబట్టి దీనికంటే ఇది పెద్దది. అప్పుడు టీఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఐ కూడా అవుతుంది. అందుకే ఇక్కడ రాశాను టీఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఐ కూడా. సో పిఐ పవరు టీఐ ఈజ్ ది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ టీఎక్స్ పవర్ పిఐ పవర్ టీఐ ఈజ్ ఈక్వల్ టు 1, బట్ పిఐ పవర్ టీఐ ఈజ్ ఈక్వల్ టు పిఐ పవర్ ఎస్ఐ. కాబట్టి దెన్ పిఎక్స్ పవర్ పిఐ పవర్ ఎస్ఐ, ఎక్స్ పవరు పిఐ పవరు ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, పిఐ పవర్ టీఐ. ఆర్డర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ నంబర్ అంటే ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ డెఫినేషన్ ఏంటి, దిస్ నంబర్ ఈజ్ ది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ ఎక్స్ పవరు పిఐ పవర్ టీఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఆల్రెడీ నాకు ఒక రిజల్ట్ ఉంది గ్రూప్ థియరీలో. ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డరు ఎన్ అయి ఉండి అదే ఎలిమెంట్ పవర్ ఎనీ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ అయితే ఈ నంబర్కి డివైడెడ్ అవుతుంది. అంటే ఎన్ డివైడ్స్ ఏమవుతుంది, ఎం అవుతుంది. అది రిజల్ట్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఆర్డర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, పిఐ పవర్ టీఐ అని తెలుసు. అలాగే ఎక్స్ పవరు పిఐ పవరు టీఐ కూడా 1 అని తెలుసు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ పిఐ పవర్ టీఐ పిఐ పవర్ ఎస్ఐకి డివైజర్ అవుతుంది. లేదనుకుంటే ఎక్స్ పవర్ పిఐ పవర్ ఎస్ఐ కూడా 1 అవుతుంది. అది గ్రూప్ థియరీ ఫార్ములా. సో ఇప్పుడు మీరేం చెప్పొచ్చు, ఇది చెప్పగలిగాను. సిన్స్ ద ఈక్వేషన్ ఎక్స్ పవర్ పిఐ పవర్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ 1 హ్యాజ్ ఎట్ మోస్ట్ ఎన్నో ఉంటాయి, డిగ్రీ ఉంటాయి. డిగ్రీ అంటే పిఐ పవర్ ఎస్ఐ రూట్స్ ఉంటాయి. సో ఇట్ ఫాలోస్ దట్ పిఐ పవర్ ఎస్ఐ ఎట్ మోస్ట్ అంటే ఇది పెద్దది, ఇక అన్నీ చిన్నవి. అంటే అప్పుడు పిఐ పవర్ ఎస్ఐకి పిఐ పవర్ ఆర్ఐకి మధ్య ఈ రిలేషన్ వస్తుంది. సో ఈ రిలేషన్ వచ్చినప్పుడు బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ మధ్య సేమ్ రిలేషన్ ఉంటుంది. ఎస్ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ఐ. బట్ ఆల్రెడీ దీనికి రివర్స్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు తెలుసు ఫ్రమ్ ఎబో. ఈ రెండింటి నుంచి ఈ రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే అప్పుడు దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పిఐ పవర్ ఆర్ఐ అని తెలుసు. ఇది ఒరిజినల్గా దేని ఆర్డరు, ఆర్డర్ ఆఫ్ ఎస్ ఆఫ్ పిఐ అంటే గ్రూప్ ఆర్డరు, గ్రూపులు ఎలిమెంట్ ఆర్డర్ ఏమని చెప్పాను, ఈక్వల్ అని చెప్పాను. అందువల్ల ఈ గ్రూప్ని ఏమంటాను, సైక్లిక్ గ్రూప్ అంటాను. జనరేటెడ్ బై సేమ్ ఎలిమెంట్ ఏ అనమాట, జనరేటెడ్ బై సేమ్ ఎలిమెంట్. అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పినట్టు, ఫ్రమ్ ఎబో యూకి ఏదైతే రిప్రజెంటేషన్ వచ్చిందో ఆ రిప్రజెంటేషన్ ఉన్న ప్రతి సెట్ సైక్లిక్ అని చెప్పినట్టు. సైక్లిక్ దీని ఆర్డర్ ఎంత, ఫస్ట్ దాని ఆర్డర్ ఎంత, పిఐ పవర్ P1 పవర్ R1, రెండో దాని ఆర్డర్ ఎంత, P2 పవర్ R2. ఇవన్నీ డిస్టింక్ట్ ప్రైమ్స్ కాబట్టి వీటి యొక్క GCD 1 అవుతుంది. అయితే మనకు ఆల్రెడీ లోవరు సెమిస్టర్లో ఒక థియరం ఉంది. ఒక డైరెక్ట్ సమ్ములో ఏదైనా డైరెక్ట్ సమ్ములో
ప్రతిదీ సైక్లిక్ గ్రూప్ అయి ఉండి ఈ డైరెక్ట్ సమ్లో ఏ రెండు సబ్ గ్రూప్స్ తీసుకున్నా వాటి యొక్క ఆర్డర్స్ రిలేటివ్లీ ప్రైమ్ అయితే ఈ టోటల్ డైరెక్ట్ సమ్ కూడా సైక్లిక్ అవుతుంది. ఇప్పుడు నాకు అంతా జరిగింది. ఇప్పుడు ఏం చెప్పాను, ఈ డైరెక్ట్ సమ్లో ఉన్న ప్రతిదీ సైక్లిక్ అని తెలుసు. వీటిలో ఈ కేలో ఏ రెండు తీసుకున్నా వాటి ఆర్డర్స్ జీసీడీ 1 అని తెలుసు. దెన్ బై దట్ తీరం ఈ టోటల్ డైరెక్ట్ సమ్ని సైక్లిక్ అంట. టోటల్ డైరెక్ట్ సమ్ దేనికి ఈక్వల్, యూకి ఈక్వల్, అంటే యూ కూడా సైక్లిక్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాశారు. ఇప్పుడు నో థియరీ ఏంటంటే ఏవైనా రెండు ఇప్పుడు చెప్పింది ఒక డైరెక్ట్ సమ్ములు అన్ని సైకిల్స్ అయి ఉండి వాటి ఆర్డర్స్ యొక్క జీసీడీ 1 అయితే వాటి యొక్క డైరెక్ట్ సమ్ కూడా సైక్లిక్ అవుతుంది అనేది రిజల్ట్. సో డైరెక్ట్ కాబట్టి కార్టీజియన్ ప్రోడక్ట్ సైక్లిక్ అవుతుంది. దాన్ని అట్లా పెడదాం. ఇప్పుడు నాకు ఇండివిజువల్గా ఎస్ ఆఫ్ P1, ఎస్ ఆఫ్ P2, ఎస్ ఆఫ్ Pk సైకిల్స్ అని ఫ్రమ్ అబౌవ్ చెప్పారు. క్లియర్లీ వీటి యొక్క ఆర్డర్స్ 1 అని తెలుసు, వాటి యొక్క ఆర్డర్స్ యొక్క జీసీడీ 1 అని తెలుసు. కాబట్టి ఈ బ్రాకెట్లో రాసిన థియరం ప్రకారం వాటన్నిటి యొక్క డైరెక్ట్ ప్రోడక్ట్ సైక్లిక్ అవుతుంది. ఇది పక్కన పెడదాం. ఒరిజినల్గా యూ అంటే ఏంటి, ఎస్ ఆఫ్ P1 డైరెక్ట్ సమ్ అనమాట. ఇక్కడ ఎస్ ఆఫ్ P2 డైరెక్ట్ సమ్ ఎస్ ఆఫ్ Pk. మనకు ఆల్రెడీ థియరీ ఉంది గ్రూప్ థియరీలో, డైరెక్ట్ సమ్ము డైరెక్ట్ ప్రోడక్ట్ ఐసోమార్ఫిక్. ఇది డైరెక్ట్ సమ్ము, ఇది డైరెక్ట్ ప్రోడక్ట్. వీటి మధ్య ఏముంటుంది, ఐసోమార్ఫిక్ ఉంటుంది. అప్పుడు దేర్ ఫోర్ యూ ఈజ్ ఐసోమార్ఫిక్ దిస్ ఫ్రమ్ అబోవ్. ఈ డైరెక్ట్ ప్రోడక్ట్ సైక్లిక్ అని చెప్పా, ఇది కూడా సైక్లిక్ అవుతుంది. ఇది సైక్లిక్ అయితే యూ కూడా సైక్లిక్ అవుతుంది. సో మన థియరం ఏంటి, యూ అనమాట సైక్లిక్. దిస్ ఈజ్ ది అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అనమాట. సో దిస్ కంప్లీట్ ది థియరం. ఇది కొన్నిసార్లు ఇచ్చున్నారు బాబు ఈ థియరం. మనం ఓన్లీ ఇంపార్టెంటే చెప్తున్నాం కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ అనదర్ షార్ట్ ఆన్సర్ డెఫినేషన్ బాబు. ఏంటి ఆ డెఫినేషన్, ఇది కూడా కంపల్సరీ ఇస్తాడు ఎగ్జామినేషన్లో. nth సైక్లోటోమిక్ పాలినామియల్. nth సైక్లోటోమిక్ పాలినామియల్ అంటే మాకు ఐడియా ఉంది. nth సైక్లోటోమిక్ పాలినామియల్ అంటే ఏ పాలినామియల్ nth సైక్లోటోమిక్ పాలినామియల్ అంటాం చూద్దాం. సో ఈ పాలినామియల్ చెప్తూ నెక్స్ట్ థియరము ఈ పాలినామియల్ యొక్క నేచర్ గురించి స్టడీ చేస్తాం. ఈ డెఫినేషన్ ఆ థియరము చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ కాబట్టి రెండు కవర్ చేద్దాం. సో చూద్దాం. లెట్ n be a positive integer and let f be a field with either characteristic of f 0 అయి ఉండాలి, లేదు అంటే characteristic of f does not divide cell. ఇది ఫీల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే దెన్ ది పాలినామియల్, ఆ పాలినామియల్కి మనమే నేమ్ ఇచ్చాం. ఏంటి, ఫిక్స్డ్ నేమ్ అనమాట. పై సఫిక్స్ n అనమాట, ఆఫ్ ఎక్స్. ఈ పాలినామియల్ ఎలా డిఫైన్ చేశానంటే ప్రోడక్ట్తో డిఫైన్ చేశాను. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ డబ్ల్యూ ఓవరాల్ డబ్ల్యూ. వాట్ ఈజ్ డబ్ల్యూ అంటే డబ్ల్యూ బి ది వేర్ ద ప్రోడక్ట్ రన్స్ ఆల్ ద ప్రిమిటివ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీస్ అనమాట. సో ఈ పాలినామియల్ని నేను అంటాను. ఇప్పుడు చూడండి, n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే, n అనేది పాజిటివ్ ఇంటీజర్ అయితే ఈ n కరస్పాండెంట్లీ ఎన్ని ప్రిమిటివ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీస్ ఉంటాయంటే యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ n ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోండి, అప్పుడు యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ 4 2 అని తెలుసు మీకు, అంటే 2 అవుతుంది. ఎలా ఇందాక చెప్పాను 1 2 3 ఇది లెస్ దాన్ 4 కాబట్టి వీటిల్లో 4తో రిలేటివ్లీ ప్రైమ్ అయ్యేది 1 ఒకటి 3 ఒకటి మాత్రం. అంటే పై ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 అనమాట. పై ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 అవి రిలేటివ్లీ ప్రైమ్ అవుతుంది. ఆ రెండింటిని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని W1 అనుకున్నా, రెండో దాన్ని W2 అనుకున్నా. ఇవి ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీ, 4th రూట్ ఆఫ్ యూనిటీస్. ఇప్పుడు వీటి ద్వారా ఎన్ని పాలినామియల్ ఉంటాయి, W1తో x మైనస్ W1, W2తో x మైనస్ W2. ప్రోడక్ట్ అంటే ఏంటి, కార్టీజియన్ ప్రోడక్ట్. దీన్నే మీరేమంటారు, పై 4 ఆఫ్ x అంటారు. కాబట్టి దీన్ని మీరు ఇంకా ఏమని రాస్తారు, పై సఫిక్స్
4 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ డబ్ల్యూ ఓవరాల్ డబ్ల్యూ అంటే ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ అనమాట. ఈ విధంగా ఎన్ని ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీస్ ఉంటాయో అన్ని పాలినామియల్స్ యొక్క డైరెక్ట్ ప్రోడక్ట్ కూడా ఒక పాలినామియలే. ఆ పాలినామియల్ ఇలా డినోట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే ఎన్ ప్లస్ ఇక్కడ ఫోర్త్ ఉంది కదా, సో ఫోర్త్ సైక్లోటోమిక్ పాలినామియల్ అంటాం. ఫోర్త్ సైక్లోటోమిక్ పాలినామియల్ అదే ఇది. కాబట్టి ఇలాంటి పాలినామియల్ని డైరెక్ట్ ప్రోడక్ట్ చేస్తాం. ఇలాంటి ఎన్ని వస్తాయి అంటే డబ్ల్యూ మీద డబ్ల్యూ అంటే ఏంటి, ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీ. ఎన్నైతే nth రూట్ ఆఫ్ యూనిటీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ nth రూట్ ఆఫ్ యూనిటీస్ ఒక 10 ఉన్నాయి అనుకున్నాం, వాటిని W1 W2 అండ్ సో ఆన్ W10 అనుకుంటే అప్పుడు ఈ ప్రోడక్ట్లు ఏముంటాయి, ఎక్స్ మైనస్ W1 క్రాస్ ఎక్స్ మైనస్ W2 క్రాస్ అండ్ సో ఆన్ క్రాస్ ఎక్స్ మైనస్ W10 అవుతుంది. సో అది కూడా ఒక పాలినామియల్. దాన్ని ఏమంటాను, ప్రిమిటివ్ nth సైక్లోటోమిక్ పాలినామియల్ అంటారు. సో దిస్ ఈజ్ ది షార్ట్ ఆన్సర్కి మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇది ఏమైనా ఎగ్జాంపుల్ అడుగుతారు అనమాట. డిఫైన్ ప్రిమిటివ్ nth సైక్లోటోమిక్ పాలినామిల్, గివ్ అన్ ఎగ్జాంపుల్ అంటే విత్ రెస్పెక్ట్ టు 1 దృష్ట్యా π1 ఆఫ్ ఎక్స్, ఇది ఎగ్జాంపుల్. విత్ రెస్పెక్ట్ టు దృష్ట్యా ఇదేమో 1th సైక్లోటోమిక్ పాలినామిల్, ఇది 2th సైక్లోటోమిక్, 3rd సైక్లోటోమిక్ పాలినామిల్, 4th సైక్లోటోమిక్ పాలినామిల్, 5th సైక్లోటోమిక్ పాలినామిల్, 6th. వీటిలో గుర్తుపెట్టుకొని ఏవైనా 2 ఎగ్జాంపుల్ అడిగితే ఏవో 2 రాస్తే సరిపోతుంది. సో దాని మీద ఒక థియరం. అయితే ఇప్పుడు రాబోయే క్లాసుల్లో ఈ నోటేషన్ ఏంటి, ఈ చాప్టర్లో nth సైక్లోటోమిక్ పాలినామియల్ అంట, ఇది నోటేషను. ఈ పాలినామియల్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ డబ్ల్యూ ఓవరాల్ డబ్ల్యూ. వాట్ ఈజ్ డబ్ల్యూ అంటే ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీస్. n దృష్ట్యా ఎన్ని ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీస్ ఉంటే అన్ని డబ్ల్యూస్ ఉంటాయి. ఎన్ని డబ్ల్యూస్ ఉంటే అన్ని పాలినామియల్స్ ఇలాంటివి వస్తాయి. వాటిని ఏం చేయాలి, డైరెక్ట్ ప్రొడక్ట్ చేయాలి. వచ్చేదాన్ని nth సైక్లోటోమిక్ పాలినామియల్ అంట, దాన్ని πn ఆఫ్ ఎక్స్ అంట. సో ఈ థియరంలో నేనేం చెప్పాలి, ఇది అనదర్ ఇంపార్టెంట్ థియరం ఈ చాప్టర్లో. సో ఏంటి, πn ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడే తెలుసు కదా, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటి, ప్రిమిటివ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఇది. అయితే ఈ పాలినామియల్ ఏమంట, nth సైక్లోటోమిక్ పాలినామియల్ అంట. అది ఈ థియరంలో ఫస్ట్ క్లైమ్గా ఉంది. ఈజ్ ఏమని చెప్పాలి, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అని చెప్పాలి. ఈ పాలినామియల్ ఏం చెప్పాలి, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. దీని డిగ్రీ ఎంత, దీని డిగ్రీ అంటే ఎక్స్ మైనస్ డబ్ల్యూని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఇలాంటి ఎక్స్ మైనస్ డబ్ల్యూలు ఎన్ని ఉంటాయి, యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ n ఉంటాయి. అంటే ఇలాంటి ప్రోడక్ట్లు π ఆఫ్ n ఉంటాయి కదా, మల్టిప్లై చేస్తే హైయెస్ట్ పవర్ ఎంత, π ఆఫ్ n కదా. అంటే ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ π ఆఫ్ n అని తెలుస్తుంది, అని కూడా మనం ప్రూవ్ చేయాలి. అదే వెరిఫికేషన్, డిగ్రీ π ఆఫ్ n ఇన్ z ఆఫ్ ఎక్స్. ఇన్ z ఆఫ్ ఎక్స్ అంటే ఈ పాలినామియల్ బిలాంగ్స్ టు z ఆఫ్ ఎక్స్ అని చెప్పారు. అంటే ఈ పాలినామియల్లో ఉన్న అన్ని కోఎఫిషియెంట్స్ జెడ్లో ఉన్నాయని చెప్పారు. ఇక్కడ π ఆఫ్ n అంటే ఏం తెలుసు, యూలర్స్ ఫంక్షన్ అని తెలుసు. అంటే ఏమైనప్పటికీ ఈ థియరం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకు తెలిసినటువంటి nth సైక్లోటోమిక్ పాలినామియల్, nth సైక్లోటోమిక్ పాలినామియల్ ఫస్ట్ వన్ ఏం చెప్పాలంటే ఇర్రెడ్యూసిబుల్ అని చెప్పాలి. సెకండ్ వన్ ఏం చెప్పాలంటే ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు యూలర్స్ ఫంక్షన్ ఆఫ్ n అని చెప్పాలి. అది క్లియర్గా తెలిసిపోద్ది. థర్డ్ వన్ ఏంటంటే ఈ పాలినామియల్ బిలాంగ్స్ టు z ఆఫ్ ఎక్స్ అని చెప్పాలి. ఈ విధంగా 3 క్లైమ్స్ ఉన్నాయి. ఈ 3 క్లైమ్స్ కంప్లీట్ అయితే ఈ థియరం కంప్లీట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థియరం అన్నమాట. సో ఈ థియరంని నేను నెక్స్ట్ క్లాసులో కంప్లీట్ చేస్తాను బాబు. తర్వాత అనదర్ ఒక థియరం ఉంది, ఇది కూడా చెప్పాల్సి వస్తుంది బాబు. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది, ఫస్ట్ చాప్టర్. ఇంకా 2 థియరమ్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాం.